వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పెద్దల పిలుపు మేరకు ప్రతి మండల కేంద్రాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటుకు 2 ఏళ్లు అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా పత్రం సమర్పించి అక్కడ మా నాయకులు మీడియాతో మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలని, సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా విస్మరించారు. ఇది పద్ధతి కాదు అని చెప్పడం జరిగింది. కానీ మీరు సాయంత్రానికల్లా ఒక పెయిడ్ ఆర్టిస్టుల, తెలుగుదేశం పార్టీ పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళందరూ వచ్చేసి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. తెలుగుదేశం అచ్చమైన జెండా మోసిన నాయకులు ఎవరు లేరు. దాంట్లో చూస్తే అంతా వీళ్ళు వలస వచ్చిన వాళ్ళే. నిన్నటిదాకా ప్రసన్న కుమార్ రెడ్డి నాయకత్వం వద్దెల్లాలన్న ఎగిరిన వాళ్ళంతా మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టి అందరినీ విమర్శించడం జరిగింది. అయ్యా, ఒక ఆయన చెప్తాడు, మేము బొమ్మలను పెట్టాం, మేము నిజమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలమి, నాయకులమి అని చించుకున్నావు. సివి శేషారెడ్డికి వెన్నుపోటు పొడిచింది నువ్వు కాదా? సివి శేషారెడ్డిని వదిలేసి ఆదాల ప్రభాకర్ రెడ్డితో వెళ్ళింది నువ్వు కాదా? ఆదాల ప్రభాకర్ రెడ్డి కాడి నుంచి కోవూరు కాన్స్టిట్యున్సీలోకి వెళ్ళిన తర్వాత పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారితో ఉండింది నువ్వు కాదా? అక్కడ శ్రీనివాసరెడ్డికి వెన్నుపోటు పొడిచి మళ్ళీ ప్రసన్న కుమార్ రెడ్డి కాడికై వచ్చింది నువ్వు కాదా? ఎందుకనైనా నువ్వు నీ డ్రామాలు, నువ్వు నీ వేషాలు అందరూ ఈ మండలంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు. నువ్వు మళ్ళీ ప్రత్యేకంగా చెప్పుకొని విర్రవేగాల్సిన పని అయితే లేదు. ఇది నీకు సముచితం కాదు. నువ్వు ఎక్కడైనా తెలుసుకొని మళ్ళీ ప్రసన్న కుమార్ రెడ్డి, అయ్యా నువ్వు మళ్ళీ అధికారంలోకి వస్తావు, నేను వస్తూ ఉన్నాను, నాకు ఒక ఛానల్ ఉంటుంది, ఆ ఛానల్ పట్టుకొని నేను వస్తూ ఉంటానని చెప్పేటువంటి గనుడు నువ్వు ఇంకనైనా మానుకొని నువ్వేదో తెలుగుదేశం పార్టీలో మేడం గారికి మంచి బూస్టింగులు ఇచ్చుకుంటూ నువ్వు నీ పబ్బం గడుపుకో. అంతేగాని నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండలంలో ఉన్న నాయకులు కమిషన్లు దండుకున్నారన్నావు. ఎవరు దండుకోలేదు నాయన. ప్రసన్న కుమార్ రెడ్డి పుణ్యాన నువ్వు పొర్లు కట్ట చేసి సంపాదించుకుంది నువ్వు. ఏ ఒక్క నాయకుడు సంపాదించుకోవాలా, ఏ ఒక్క కార్యకర్త సంపాదించుకుందంటా ఉంటే ఆడి నుంచి వచ్చి ఒక పార్టీలో ఉండవు. కాబట్టి నీకు ఆడ ఎక్కువ గడ్డి ఉంటే ఆడ మేసి అలవాటు నీకుంది. పరవ మా నాయకులకైతే ఎవరికి లేదు. ఇది నువ్వు తెలుసుకొని ఇకనైనా సముచిత స్థానంలో మాట్లాడాలని మా సోదరుడుగా నేను కోరుకుంటూ ఉన్నా. అలాగే ఇంకొక ఆయన వచ్చేస్తాడు, ఆయన ఏం లెక్కల మాస్టర్, ఆయన అన్ని లెక్కలు చెప్తాడు. రోసయ్య గారి కాడి నుంచి ఆయన మహామేధావి, ఆయన లెక్కలు చెప్పుకుంటా పోతానే ఉంటాడు. హరికథలు చెప్పే దాంట్లో ఆయన మించిన గనుడు ఇంకొక అతనైతే లేడు. అతనికి చెప్తా ఉన్నాం, నాయన మా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉండింది. జగన్మోహన్ రెడ్డి విధ్వంసకారుడు కాదు, మా నాయకులు అంతకంటే విధ్వంసకారులు కాదు. నాయన నువ్వు పెన్షన్ల విషయం మేము 4,000 ఇస్తానంటున్నావు. నాయన ఈ 2 సంవత్సరాల్లో నువ్వు ఈ పున్నూరు గ్రామానికి తెచ్చిన కొత్త పెన్షన్లు ఎన్నో చెప్పు, మేము కూర్చుంటాం. మేము మా 2019లో 2019 నుంచి 2024 దాకా ఎన్ని పెన్షన్లు ఎక్కువ ఇచ్చామో మేము చెప్పగలం. నువ్వు రా, ఒక దగ్గర కూర్చుందాం. కృష్ణమందిరం కాడ కూర్చుందామా, లేదా పోతురాజు సైక్ కాడ కూర్చుందామా? రా. మేము అభివృద్ధి పనులు చేయలేదా? రా. సచివాలయాల కాడ నుంచి, రైతు భరోసా కేంద్రాల నుంచి అన్ని సిమెంట్ రోడ్లు అన్నీ చేసిన పనులు మా దగ్గర ఉన్నాయి. నువ్వు ఏడో ఒక ఎర్రమట్టి తోలుతావు, తూతూ మనలుగా చేసేసి నేనేందో చేసేసాను, నువ్వు అరికథలు చెప్పే దాంట్లో దిట్టనైనా నిన్ను మించిన గనుడు ఇంకొకళ్ళు లేడు. ఇవన్నీ ఇకనైనా మానుకోండి. ఇంకొక ఆయన వచ్చేసాడు, ఆయన ఏడున్నాడో ఎవడికి తెలియదు, తెలుగుదేశం వాళ్ళకే తెలియదు. ఆయన ఈ మండలంలో మీరు ఎప్పుడు వస్తారో తెలీదు, మీరు ఎప్పుడు పోతారో తెలీదు, మేమేమో ఏడే ఉంటామంటాడు. నాయన మొన్నటి దాకా నువ్వు ఏడుండేవు, నువ్వు అసలు ఎవరో తెలీదు. నేను ఇంచుమించు 30 ఏళ్ళ నుంచి చెడ్డీ వేసుకున్న కాడి నుంచి ఇందుకూరుపేట మండలంలో తిరగతానే ఉండా, నిన్ను ఎప్పుడు చూడలా. నీకు ఎట్టిచ్చారో ఆ మండలాధ్యక్షుడు పదవి, నువ్వు ఇప్పుడు ఏదో మా ఎమ్మెల్యే ఏడో ఉన్నాడు అదేంటి అంటున్నావు. మా ఎమ్మెల్యే గారు ఏడకు పోవట్లేదు నాయన. మా ఎమ్మెల్యే గారు ఏడే ఉంటాడు. మా ఎమ్మెల్యే గారు ప్రతి నిత్యం ప్రజల్లో ఉంటాడు. మీ వాళ్ళు ఫారిన్ కంట్రీస్ వెళ్తుంటారు నాయన, అది చూడు. అంతేగాని అవాకులు చవాకులు పేలకండి. మీరు ఇకనైనా మీరు చేయాల్సిన పనులు చేయండి. మీరు పనులు చేసి ప్రజల మెప్పు పొందండి. అంతేగాని ఇంకొక విధంగా మాట్లాడొద్దు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇందుకూరుపేట మండలంలో ఒక నిబద్ధతతో ఉన్నారే కానీ కమిషన్లు దండుకునే స్టేజ్లో ఎవరు లేరు నాయన. మా ప్రసన్న కుమార్ రెడ్డి కమిషన్లు ఇచ్చే స్టేజ్లో లేడు. ఆయన్ని అనుసరించుకుంటూ 2012 నుంచి ఆయనకి మేము పనిచేస్తూ ఉన్నామంటే ఆయన యొక్క మంచితనంతో పనిచేస్తున్నాం. మేము ముడుపుల కోసం పనిచేయట్లేదు, మా నాయకులు పనిచేయలేదయ్యా. పనిచేసేదంతా మీకు ఏడ అధికారం ఉంటే ఆడ పోతూ ఉంటారు, అది మీ అలవాటు. కాబట్టి మీరు ఇకనైనా ఇవన్నీ మానుకొని అభివృద్ధిపై దృష్టి పెట్టండి. మా నాయకులు మాట్లాడింది ఏంటి, మీరు
అన్ని అభివృద్ధి కార్యక్రమాల్ని, సంక్షేమ కార్యక్రమాల్ని విస్మరించారు. ఇకనైనా వాటిని సరిచేయండి. అంతేగాని వేరే విధంగా ఎవరిని విమర్శించలేదే. మీకు ఈ నియోజకవర్గంలో స్టేట్ లెవెల్లో ఈ కార్యక్రమం జరిగితే ఎక్కడ ఎవరికి ఉలుకుల వల్ల మీకొక్కరికే ఉలుకులు పడ్డాయి. ఎందుకు పడ్డాయో మాకు అర్థం కావట్లే. ఇకనైనా ఇవన్నీ మానుకొని మీరు అభివృద్ధికి, సంక్షేమానికి పెద్ద వేట వేసి ఇంకా అభివృద్ధి కార్యక్రమాల్ని చేయాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను. జై